Matthew chapter 8, verses 21 and 22. Another of the disciples said to him, Lord, let me first go and bury my father. And Jesus said to him, Follow me, and leave the dead to bury their own dead. చూడండి, శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, దేవుడు పిలిచినటువంటి ఒక శిష్యుడు ఏం చేశాడు? ప్రభువా, నా తండ్రి చనిపోయాడు, ఒకసారి వెళ్ళి నేను ఆయన పాతిపెట్టి వస్తానయ్యా మీ దగ్గరికి అన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశారంటే, యేసు అతన్ని చూచి, నన్ను వెంబడింపు, నేను పిలిచాను కదా, రా నా వెంట, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, మృతులు అంటే మృతమైనటువంటి కార్యములు చేయవారు, మృతమైన అలవాట్లు కలిగిన వారు. మరి మృతులు తమ మృతులను, చనిపోయిన వాళ్ళని మృతంగా జీవించే వాళ్ళు పాతి పెట్టుకుంటారు. వాళ్ళతో నీకెందుకు, వాళ్ళనేం పట్టించుకొని అవసరం లేదు. జీవము కలిగినటువంటి నా యొద్దకు నీవు రా, నేను చెప్తున్నాను కదా నన్ను వెంబడించమని, నీవు నాతో ఉండు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను. ఈ మాట దేవుడు అతనితో చెప్పడం జరిగిందనమాట. అంటే ఏంటి? రెండో మృతులు అంటే చనిపోయినటువంటి వారు. మామూలుగా ఫస్ట్ మృతులు అంటేనేమో మృతమైన అలవాట్లు కలిగి, మృతమైన మాటలు పలుకుతూ, మరి మృతమైన అలవాట్లలో జీవించేటటువంటి వ్యక్తులు. అంటే దేవుని దగ్గరికి రాకుండా, దేవుని పట్టించుకోకుండా, దేవుడు అంటే తెలుసుకోవటానికి కూడా ప్రవర్తించకుండా, సత్యమేంటో గ్రహించుకోకుండా జీవించేటటువంటి వ్యక్తులు. ఉదయం లేగిస్తే వాళ్ళ పనులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విషయాలే చూసుకునేటటువంటి వ్యక్తులు ఇక్కడ మొదటి మృతులు అంటే. తర్వాత మృతులు అంటే చనిపోయినటువంటి వాళ్ళ ఫాదర్ అన్నమాట.